96%, 97%, 98%, 99%. ఏంటన్నా రిటర్న్సా? రిటర్న్సా వద్దులేరా బూతులొస్తున్నాయి. బేసికల్లీ ఈ కంపెనీస్ ఎలాంటివనుకున్నావు? పాపం చిన్న చిన్న ఇన్వెస్టర్లకి లాస్ట్ 10 ఇయర్స్‌లో భారీ నష్టాలు మిగిల్చిన కంపెనీస్ ఇవి. అండ్ మీకు ఆల్రెడీ టైటిల్, థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు ఈ వీడియోలోని ఎటువంటి కంపెనీస్ గురించి మాట్లాడబోతున్నానో. కాకపోతే చాలామందికి ఈ డౌట్ కూడా రావాలి. ఏంటంటే అందరూ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ గురించే మాట్లాడతారు కదా! మీరు వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని. మనం వర్స్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్ గురించి తెలుసుకున్నప్పుడే ఆ కంపెనీలు చేసిన తప్పులేంటి, ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. సో దట్ మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఆ కంపెనీస్ కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నట్టయితే మనం ముందుగానే ఎగ్జిట్ అయిపోవచ్చు కదా! సో దట్ మనం భారీ నష్టాలు చూడాల్సిన అవసరం రాదు. బై ద వే మీరు వారెన్ బఫెట్ గారి 2 రూల్స్ వినే ఉంటారు కదా! రూల్ నంబర్ 1 నెవర్ లూజ్ మనీ, రూల్ నంబర్ 2 నెవర్ ఫర్గెట్ రూల్ నంబర్ 1 అని ఆయన అంటారన్నమాట. సో ఈ స్టాక్ మార్కెట్‌లో మనం చాలామంది రిటర్న్స్ చేస్తూ మన క్యాపిటల్‌ని ప్రిజర్వ్ చేసుకోవాలన్నది మర్చిపోతుంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో రిటర్న్స్‌తో పాటు మన ఏదైతే క్యాపిటల్ ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈరోజు ఈ వీడియోలోని లాస్ట్ 10 ఇయర్స్‌లోని టాప్ 10 వర్స్ట్ స్టాక్స్ ఏంటి? ఆ వర్స్ట్ స్టాక్స్ నుంచి మనం ఏవేవి నేర్చుకోవచ్చు. సో దట్ మన క్యాపిటల్‌ని ప్రిజర్వ్ చేసుకుంటూ మనం మంచి వెల్త్ జనరేట్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. లాస్ట్ 10 ఇయర్స్‌లో టాప్ 10 వర్స్ట్ స్టాక్స్ యొక్క పేర్లు మీతో షేర్ చేసే ముందు ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ ప్రారంభించుంటారో వాళ్ళకి అనిపించొచ్చు నేనేదో పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నానని. కాదండి. నేను ఇప్పుడు ఏవైతే స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నానో ఒక టైంలో ఇవి చాలా హాట్ స్టాక్స్ అండ్ చాలామంది ఇన్వెస్టర్లకి ఫేవరెట్ స్టాక్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నేను ఈ టాప్ 10 వర్స్ట్ స్టాక్స్‌ని సెలెక్ట్ చేయడానికి ఓన్లీ పర్ఫార్మెన్స్‌ని మాత్రమే క్రైటీరియా కింద తీసుకోకుండా పర్ఫార్మెన్స్‌తో పాటు బేసికల్లీ ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి భారీ నష్టాలు మిగిల్చిన స్టాక్స్‌ని సెలెక్ట్ చేశానన్నమాట. అంటే బేసికల్లీ చిన్న చిన్న కంపెనీస్ 50 క్రోర్, 100 క్రోర్, 150 క్రోర్ అలాంటి కంపెనీలు అవాయిడ్ చేశాను. ఎందుకంటే వీటిలోని ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అయితే నష్టపోయి ఉంటారన్నమాట. పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో ఒక టైంలో పెద్ద పెద్ద కంపెనీలు అయ్యుండి చాలామంది ఇన్వెస్టర్లకి భారీ నష్టాలు మిగిల్చిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ టాప్ 10 వర్స్ట్ స్టాక్స్ కింద సెలెక్ట్ చేశాను. మనం ఈరోజు మాట్లాడకపోయే టాప్ 10 వర్స్ట్ స్టాక్స్లో 10th ప్లేస్లో ఉన్న స్టాక్ పేరు వీడియోకాన్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ 10 ఇయర్ బ్యాక్ 203.9 రూపీస్లో ట్రేడ్ అవుతుండేది. 3rd డిసెంబర్ నాటి క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే ఈ స్టాక్ ₹7.17 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 96.48% నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది. 9th ప్లేస్‌లో ఉన్న స్టాక్ పేరు హెచ్‌డిఎల్. హెచ్‌డిఎల్ 10 ఇయర్ బ్యాక్ 202.85 రూపీస్‌లో ట్రేడ్ అవుతుండేది. 3rd డిసెంబర్ నాటికి ఈ స్టాక్ ప్రైస్ ₹6.14 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 96.97% పడిపోయింది. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే వర్స్ట్ స్టాక్ చాలామంది ఫేవరెట్ స్టాక్ ఒక టైంలోని. ఈ స్టాక్ పేరు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ 10 ఇయర్ బ్యాక్ 836.45 రూపీస్‌లో ట్రేడ్ అవుతుండేది. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ ఎంతకు పడిపోయింది తెలుసా? 21.8 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 97.39% నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది. మన తర్వాత మాట్లాడిపోయే స్టాక్ కూడా ఒక టైంలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్. చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ కంపెనీ పేరు యూనిటెక్. యూనిటెక్ షేర్ 10 ఇయర్ బ్యాక్ 64.1 రూపీలో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ ప్రైస్ ₹1.57 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 97.55% నెగెటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మనం ఈరోజు మాట్లాడిపోయే టాప్ 10 వర్స్ట్ స్టాక్స్‌లో 6th ప్లేస్‌లో ఉన్న స్టాక్ పేరు ఆప్టో సర్క్యూట్స్. ఈ ఆప్టో సర్క్యూట్ స్టాక్ 221.6 రూపీస్‌లో ట్రేడ్ అవుతుంది 10 ఇయర్స్ బ్యాక్. 3rd డిసెంబర్ నాటికి ఈ స్టాక్ ప్రైస్ ₹5.04 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 97.56% నెగెటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మనం ఈరోజు మాట్లాడుకోబోయే నెక్స్ట్ వర్స్ట్ స్టాక్ ఎలాంటిది అనుకున్నారు? 10 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే ఎవరెవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ ప్రారంభించారో చాలామంది కొత్త ఇన్వెస్టర్లకి ఇది ఫస్ట్ స్టాక్ అన్నమాట. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా నా ఫస్ట్ స్టాక్ ఇదే. నాకు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియనప్పుడు నేను డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ ప్రారంభించింది ఈ స్టాక్‌తోనే. అండ్ చాలామంది ఈ స్టాక్ యొక్క ఐపీఓలో పార్టిసిపేట్ చేయడానికి కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారు ఆ టైంలో. ఆ కంపెనీ పేరు ఆల్రెడీ ఎవరైతే 10 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్టింగ్ ప్రారంభించుంటారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఆ కంపెనీ పేరు రిలయన్స్ పవర్. ఈ రిలయన్స్ పవర్ ఒక షేర్ 10 ఇయర్ బ్యాక్ 160.5 రూపీస్‌లో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ ప్రైస్ ₹3.25 పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ స్టాక్ 97.98% నెగెటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ కంపెనీకి ఎలాంటి బజ్ ఉండేదంటే ఆ టైంలోని వీళ్ళ దగ్గర ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినా కూడా చాలామంది ఫ్యూచర్ ఈ కంపెనీకి బాగుంటుందని చెప్పి హోప్‌తోని ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదానీ గ్రీన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా! ఆ కంపెనీలో ఏమీ లేదు. బట్ కానీ చాలామంది ఆ ప్రైస్ ఎంత ప్రైస్‌కి పెరిగిపోయినా కూడా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు.
పాత పర్ఫార్మెన్స్ని చూసి. అలాంటి బజ్ ఈ స్టాక్లో ఉండేదన్నమాట 10 ఇయర్స్ బ్యాక్. ఈ టాప్ 10 వర్స్ట్ స్టాక్స్లో 4th ప్లేస్లో ఉన్న కంపెనీ పేరు జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కంపెనీ ఒక షేర్ 10 ఇయర్ బ్యాక్ 69.1 రూపీలో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ ప్రైస్ 1 రూపీ 29 పైసా పడిపోయింది. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు ఈ స్టాక్ 98.13% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. ఈరోజు మనం మాట్లాడకపోయే థర్డ్ వర్స్ట్ స్టాక్ సింటెక్స్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ పేరు మీరు వినే ఉంటారు. బేసికలీ చాలామంది మేడ మీద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, సింటెక్స్ వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంకులు తయారు చేసే కంపెనీ ఇదే అన్నమాట. ఈ కంపెనీ ఒక షేర్ ప్రైస్ 10 ఇయర్ బ్యాక్ 203.41 రూపీస్లో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 3 రూపీస్ 70 పైసాకి పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ 98.18% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మనం ముందు రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ రిలయన్స్ పవర్ ఒక ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ కూడా అతనే ప్రమోటర్. ఈ కంపెనీ పేరు రిలయన్స్ క్యాపిటల్. ఈ స్టాక్ ప్రైస్ 10 ఇయర్స్ బ్యాక్ 709.15 రూపీస్లో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ ప్రైస్ 9 రూపీ 49 పైసాకి పడిపోయింది. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు పాపం చాలామంది రీటైల్ ఇన్వెస్టర్కి ఈ స్టాక్ 98.66% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మనం ఈరోజు మాట్లాడబోయే టాప్ 10 వర్స్ట్ స్టాక్స్లో నెంబర్ 1 స్టాక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్. ఈ కంపెనీ కూడా సేమ్ ప్రమోటరే. ఈ స్టాక్ ప్రైస్ 10 ఇయర్స్ బ్యాక్ 139.35 రూపీస్లో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ ప్రైస్ 1 రూపీ 66 పైసాకి పడిపోయింది. అంటే ఈ స్టాక్ చాలామంది ఇన్వెస్టర్లకి 98.81% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మనం ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో టాప్ 10 వర్స్ట్ స్టాక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ కంపెనీలో ఒక టైంలో చాలామంది ఇన్వెస్టర్లకి ఫేవరెట్ స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో కొన్ని స్టాక్స్ని హోల్డ్ చేస్తుండేవి అన్నమాట. అలాంటి స్టాక్స్ లాస్ట్ 10 ఇయర్స్లో వర్స్ట్ స్టాక్స్ కింద ఎలా అయిపోయి అంటే ఆ కంపెనీలు తీసుకున్న రాంగ్ స్టెప్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు నేను ఇంకొక 3 వర్స్ట్ స్టాక్స్ గురించి మీకు షేర్ చేయబోతున్నాను. ఈ 3 వర్స్ట్ స్టాక్స్ ఎలాంటివంటే లాస్ట్ 4-5 ఇయర్స్లోనే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లకి భారీ నష్టాలు మిగిల్చేయమాట. అందులో ఫస్ట్ స్టాక్ జెట్ ఎయిర్వేస్. 10 ఇయర్స్ బ్యాక్ ఈ జెట్ ఎయిర్వేస్ స్టాక్ 829.35 రూపీస్లో ట్రేడ్ అవుతున్నట్టయితే 3 డిసెంబర్ నాటికి ఈ స్టాక్ ప్రైస్ 69.75 రూపీస్ పడిపోయింది. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ 91.59% పడిపోయింది. నెక్స్ట్ వర్స్ట్ స్టాక్ డిహెచ్ఎఫ్ఎల్. ఈ స్టాక్ 10 ఇయర్స్ బ్యాక్ 143.33 రూపీస్లో ట్రేడ్ అవుతున్నట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ 31.25 రూపీస్ పడిపోయింది. అంటే ఈ స్టాక్ 78.2% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మనం నెక్స్ట్ మాట్లాడకపోయే వర్స్ట్ స్టాక్ చాలామంది ఫేవరెట్ స్టాక్ కూడా. ఈ కంపెనీ పేరు ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఒక షేర్ యాక్చువల్లీ మనం చూసినట్టయితే 10 ఇయర్స్ బ్యాక్ 65.99 రూపీస్లో ట్రేడ్ అవుతుండేది. అక్కడి నుంచి లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ బాగా పెరిగి మళ్ళీ 15.49 రూపీస్ పడిపోయింది. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఈ స్టాక్ ఇచ్చిన నెగిటివ్ రిటర్న్ 76.59%. కాకపోతే చాలామంది ఇన్వెస్టర్లకి ఇంతకన్నా ఎక్కువే నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. ఎందుకంటే ఈ స్టాక్ ప్రైస్ మధ్యలో బాగా పెరిగిందని చెప్పాను కదా. పెరిగిన తర్వాత ఎప్పుడైతే పడడం స్టార్ట్ అయిందో పడినప్పుడల్లా రీటైల్ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ని అక్యుములేట్ చేయడం ప్రారంభించారన్నమాట. సో పడినప్పుడల్లా అక్యుములేట్ చేయడంతో ఈ స్టాక్ భారీగా ఆల్మోస్ట్ 200కి వచ్చింది, 100కి వచ్చింది, 50కి వచ్చింది. ఇలా పడినప్పుడల్లా అక్యుములేట్ చేయడం వల్ల బేసికలీ ఎవరైతే కొంచెం హై ప్రైస్లో అక్యుములేట్ చేశారో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన రిటర్న్ కన్నా ఇంకా ఎక్కువగానే నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. ఒక టైంలో ఈ కంపెనీస్ అన్ని మార్కెట్లో ఫేవరెట్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా హోల్డ్ చేస్తున్నా కూడా ఇంతలా పడడానికి ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్ తెలుసుకునే ముందు ఈ వీడియో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు. మనం ఇప్పటివరకు ఏవైతే వర్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ వర్స్ట్ స్టాక్స్ అన్నిటిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ కామన్ పాయింట్ గురించి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ల్యాప్టాప్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. టైం సేవ్ చేయడం కోసం ట్రెజరీ ఫైనాన్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. సో మనం మాట్లాడుకున్న వర్స్ట్ స్టాక్స్లో నెంబర్ 1 వర్స్ట్ స్టాక్ ఏది? రిలయన్స్ కమ్యూనికేషన్స్ కదా. లెట్ మీ ఓపెన్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్. సో ఇక్కడ ట్రెజరీలోని షేర్ హోల్డింగ్ ఉంటుంది కదా, షేర్ హోల్డింగ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడికి రండి. ఇక్కడ 10 ఇయర్ షేర్ హోల్డింగ్ ఉన్నది కదా. మనం 10 ఇయర్ వర్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ 10 ఇయర్స్లో మీరు చూసినట్టయితే బ్లాక్ లైన్ ప్రమోటర్ లైన్ అయితే ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా అదర్స్ అని. ఈ అదర్స్ కలర్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ బ్లాక్ లైన్ స్ట్రైట్ లైన్ నుండి పడడం స్టార్ట్ అయింది. అంటే ప్రమోటర్ ఈ షేర్స్ని అమ్మడం ప్రారంభించారు. బట్ కానీ మీరు ఇక్కడ పర్పుల్ లైన్ చూడండి, ఏది అదర్స్. ఈ అదర్స్లోని రీటైల్ కేటగిరీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చాలా మిక్స్ అయి ఉంటాయి. బట్ కానీ రీటైల్ మేజర్ షేర్ హోల్డింగ్ ఉంటుంది. ఈ స్టాక్ పడుతున్నప్పుడల్లా ప్రమోటర్ అమ్ముతుంటే రీటైల్ అక్యుములేట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇన్ఫ్యాక్ట్ ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్ ప్రమోటర్ కన్నా రీటైల్ షేర్ హోల్డర్స్కే ఈ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయినట్టుంది. యాక్చువల్లీ ప్రమోటర్ అమ్ముతుంటే రీటైల్ షేర్ హోల్డర్స్ ఈ కంపెనీ యొక్క షేర్ని అక్యుములేట్ చేసుకోవడం ప్రారంభించారు అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీయే కాదు, ఐ విల్ షో యూ అనదర్ కంపెనీ, డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. డిహెచ్ఎఫ్ఎల్ షేర్ హోల్డింగ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి అదే కనబడుతుంది. బేసికలీ ప్రమోటర్ లైన్ కనబడుతుంది కదా. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ ఎఫ్ఐఎస్
ఇక్కడ మీకు డార్క్ రెడ్ కలర్ కనబడుతుంది కదా! ఇది ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఈ కంపెనీలో ప్రాబ్లమ్ ఉన్నదని అర్థమైందో వాళ్ళు అమ్మడం ప్రారంభిస్తే రీటైల్ షేర్ హోల్డర్స్ యాక్చువల్లీ అక్యుములేట్ చేసుకోవడం ప్రారంభించారు. ఇన్‌ఫాక్ట్ ప్రమోటర్ కన్నా కూడా రీటైల్ ఎక్కువగా అక్యుములేట్ చేశారు. బేసికల్లీ ఈ 2 కంపెనీల్లోనే కాదు. మన ఈ ప్యాటర్న్ ఆల్‌మోస్ట్ ఆల్ ది కంపెనీస్‌లో చూడొచ్చన్నమాట. ఏవైతే స్టాక్స్ బాగా పడడం స్టార్ట్ అయ్యి పడినప్పుడల్లా రీటైల్ షేర్ హోల్డర్సే యాక్చువల్ డిస్కౌంట్‌లో దొరుకుతుందనుకుని పాపం అక్యుములేట్ చేసుకోవడం వల్ల భారీ నష్టాలు చూడాల్సొచ్చిందన్నమాట. ఇన్‌ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్, ఎఫ్ఐఎస్ ఆ టైంలో ఎగ్జిట్ అయిపోయారు. అందుకనే బేసికల్లీ ఏదైనా స్టాక్ పడుతుందనుకోండి, అది ఎందుకు పడుతుందో మనకు తెలియకుండా మనం కొనడం అన్నది చాలా రిస్క్ అవుతదన్నమాట. ఎందుకంటే బికాజ్ అవతల వ్యక్తి అమ్ముతున్నాడంటే అతనికి ఏదో ఒకటి తెలిసే కదా ఆ షేర్ అమ్ముతున్నట్టు. మీరు కొంటున్నారంటే ఎవరో ఒకళ్ళు అమ్మితేనే కొనగలరు కదా! వాళ్ళు ఆ షేర్‌ని అమ్ముతున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉండొచ్చన్నమాట. సో, అందు గురించని కంటిన్యూయస్‌గా పడుతున్నదనుకోండి, ఆ స్టాక్ ఎందుకు పడుతుందో కారణం తెలుసుకోకుండా మాత్రం చీప్‌గా దొరుకుతుందని చెప్పి ఆశపడి మాత్రం అలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐ కెన్ సీ క్లియర్ ప్యాటర్న్ అన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడుకున్న 13 స్టాకుల్లోని ఈ ప్యాటర్న్ మనకి క్లియర్‌గా కనబడుతుంది. సో, ఈ స్టాక్స్ ద్వారా మనం నేర్చుకోబోయే లెసన్స్‌లో ఫస్ట్ బిగ్గెస్ట్ లెసన్ ఇది. అండ్ ఈ వర్స్ట్ స్టాక్స్‌లో నేను చూసిన ఇంకొక కామన్ ప్యాటర్న్ ఏంటంటే బేసికల్లీ అన్ని కంపెనీస్ దగ్గర బ్యాలెన్స్ షీట్‌లో డెట్ చూసినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్‌లో వాళ్ళ డెట్ ఎంతలా అక్యుములేట్ అయిపోయిందంటే ఒక సిట్యుయేషన్‌లోని వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో ఆ ప్రాఫిట్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ పే చేయడం కూడా సరిపోదన్నమాట. అలాంటి సిట్యుయేషన్ అంటే డెట్ టు ఈక్విటీ మల్టిపుల్ బాగా పెరిగిపోవడం అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డెట్ రిటర్న్ కంపెనీస్. సో, అందు గురించని యాక్చువల్లీ ఈ కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్‌లు కూడా బాగా పడిపోవడం మనం చూసాం. ఇక్కడ ఫైనాన్షియల్ స్టాక్స్‌ని వదిలేయండి. బికాజ్ ఫైనాన్షియల్ స్టాక్స్‌లోని వాళ్ళ బిజినెసే డెట్ కాబట్టి ఆ స్టాక్స్‌ని వదిలేస్తే మిగిలిన కంపెనీస్ అని మనం మాట్లాడుకున్న కంపెనీస్‌లోని బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నాకు కనబడింది ఏంటంటే ఆ కంపెనీలో డెట్ బాగా పెరిగిపోవడం అన్నమాట. సో, యాస్ ఎ రీటైల్ షేర్ హోల్డర్స్ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హైయెస్ట్ డెట్ ఉన్న కంపెనీస్ ఆర్ డెట్ పెరిగిపోతుందనుకోండి ఏదైనా కంపెనీలోని, అలాంటి కంపెనీలు మనం అవాయిడ్ చేయడమే బెటర్. మనకు కొంచెం వరకు సేఫ్ అన్నమాట. ఎందుకంటే బికాజ్ కంపెనీ గ్రోత్ కోసం డెట్ తీసుకుంటున్నా కూడా డెట్ ఈజ్ లీతల్ అన్నమాట. డెట్ వల్లే చాలా కంపెనీస్ బేసికల్లీ ఈ డెట్ ట్రాప్‌లో పడే చాలా మంచి మంచి కంపెనీలు కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాలు 10 ఇయర్సే కాదు లాస్ట్ 50, 60 ఇయర్స్‌లో కూడా కొలాప్స్ అయిపోవడం మనం చూసాం. సో, ఈ కంపెనీలో కూడా నేను చూసిన బిగ్గెస్ట్ ఇష్యూ ఇదే. నెక్స్ట్ ఈ వర్స్ట్ స్టాక్స్‌లో నాకు కామన్‌గా కనబడిన పాయింట్ ఏంటంటే ప్రమోటర్ ప్లెడ్జింగ్. ఇనీషియల్‌గా కొంచెం పర్సెంటేజ్‌తో స్టార్ట్ అవుతాయి. బట్ కానీ గ్రాడ్యుయల్‌గా ప్రమోటర్ ప్లెడ్జింగ్ భారీగా పెరిగిపోవడం అన్నమాట. మీరు ఒకవేళ ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రమోటర్ వాళ్ళ షేర్స్‌ని ప్లెడ్జ్ చేస్తున్నారనుకోండి అండ్ ఆ ప్లెడ్జింగ్ గ్రాడ్యుయల్‌గా పెరుగుతున్నదనుకోండి దెన్ యూ హావ్ టు బీ కేర్‌ఫుల్. యాస్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ ప్రమోటర్ ప్లెడ్జింగ్ పెరుగుతున్నదంటే వీ షుడ్ అవాయిడ్ సచ్ కంపెనీస్. ఎందుకంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో మనకి ఈ వర్స్ట్ స్టాక్స్ అదే లెసన్‌ని నేర్పిస్తున్నాయి. నెక్స్ట్ ఈ వర్స్ట్ స్టాక్స్‌లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్‌లో కనబడిన కామన్ ఇష్యూ ఏంటంటే అన్సొలిసిటేటెడ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. బేసికల్లీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అన్ని కంపెనీలో జరుగుతూనే ఉంటాయి. ఇది కామన్ ప్రాక్టీసే. బట్ కానీ ప్రమోటర్స్‌కి జీరో ఇంట్రెస్ట్ కానీ లేదా ప్రమోటర్ రిలేటెడ్ కంపెనీస్‌కి జీరో ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఏదైనా డొనేషన్స్ రూపంలో ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా స్పాన్సర్‌షిప్ రూపంలో ఇవ్వడం కానీ జరుగుతుంటాయి కదా! ఇవి అన్సొలిసిటేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనం కేర్‌ఫుల్‌గా వాచ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అవుతాయో మార్కెట్ ఇనీషియల్‌గా రిలీజ్ అవ్వకపోయినా కొన్నాళ్ళకైతే రిలీజ్ అవుతది. రిలీజ్ అయిన తర్వాత దెన్ డెఫినెట్‌లీ స్టాక్ ప్రైస్ అయితే గ్రాడ్యుయల్‌గా పడిపోద్దన్నమాట. సో, మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌ని అయితే మాత్రం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తుండండి. అండ్ మీకు ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలో తెలియనట్టయితే మన ఛానెల్‌లో తొందరలోనే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్‌లో ఈ టాపిక్‌ని అయితే నేను కవర్ చేస్తాను. కవర్ చేసినప్పుడు మాత్రం నేర్చుకొని ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్‌ని అయితే మాత్రం కేర్‌ఫుల్‌గా వాచ్ చేస్తుండండి. నేను నెక్స్ట్ మాట్లాడబోయే ఇష్యూస్ ఈ కంపెనీస్ గురించే కాదు. ఇన్‌ఫాక్ట్ చాలా కంపెనీస్ ఈ ఇష్యూస్ వల్లే కొలాప్స్ అయిపోతుంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మార్కెట్‌లో చేంజ్ వస్తుందో ఆ చేంజ్‌ని అడాప్ట్ చేసుకోలేకపోవడం. ఎప్పుడైతే చేంజ్‌ని అడాప్ట్ చేసుకోలేకపోతే కంపెనీ విల్ లూజ్ మార్కెట్ షేర్ అండ్ బిజినెస్ కూడా అన్నమాట. అలాగే మైండ్‌లెస్ డైవర్సిఫికేషన్. బేసికల్లీ కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏదైతే సెగ్మెంట్‌లో ఉంటారో ఆ సెగ్మెంట్‌లో బిజినెస్ ఆపరేట్ చేయడం మాత్రమే కాకుండా వేరియస్ అదర్ సెగ్మెంట్‌లో కూడా ఎంటర్ అయిపోతుంటారు. వాళ్ళకి ఎక్స్‌పర్టీస్ లేని సెగ్మెంట్‌లో కూడా ఎంటర్ అవుతారు. దట్ ఈస్ వేర్ కంపెనీ విల్ స్టార్ట్ కొలాప్సింగ్ అన్నమాట. సో, దిస్ ఈస్ అనదర్ బిగ్ కన్సర్న్ యూ హావ్ టు అబ్జర్వ్. నెక్స్ట్ కాస్ట్‌లీ అక్విజిషన్స్. కొన్ని సార్లు చిన్న చిన్న కంపెనీలని అక్వైర్ చేసేద్దాం అని చెప్పి కంగారు పడి యాక్చువల్లీ ఎక్కువ ప్రైస్‌కి కొనేస్తుంటారన్నమాట. దట్ విల్ డెంట్ బ్యాలెన్స్ షీట్. సో, ఈ పారామీటర్స్‌ని కూడా మీరు ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తుండండి. సో దట్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో వర్స్ట్ కంపెనీస్ అయినా కూడా మీరు ముందుగానే ఎగ్జిట్ అవ్వడానికి మీకు వీలుంటుంది. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ లాస్ట్ 10 ఇయర్స్‌లో వర్స్ట్ స్టాక్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందని మీకు అనిపించినట్టయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వస్తున్నట్టయితే ఇలాంటి మంచి కంటెంట్‌ని రెగ్యులర్‌గా చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్‌లోని ఆల్ నోటిఫికేషన్స్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము రిలీజ్ చేసే ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ అలాగే వీకెండ్‌లో వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. నేను సాయి కృష్ణ పత్రి మీ మనీ పర్స్ ఛానల్ చూస్తుండండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.